అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉంటున్న జితేందర్ అనే అభాగ్యుడు కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. కొన్ని రోజుల క్రితం మతిస్థిమితం లేని ఈ అభాగ్యుడిని పోలీసులు ఆశ్రమంలో చేర్చగా అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నాడు. పోలీసుల ద్వారా అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉన్నాడని తెలుసుకున్న భార్య, కొడుకు ఆశ్రమానికి వచ్చారు. తన భర్తను ఇంటికి తీసుకువెళుతున్నట్లుగా భార్య రజనీ కొడుకుతో పత్రాలపై సంతకం పెట్టించుకున్నారు సిబ్బంది. నా పేరు విజయ్ అండి. మా బావ అయినా నెల రోజు ముందు దారి తప్పిపోయిండు, ఇంటికి రాలేదు. ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ డే నుంచి ఇక షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేసినాము. నిన్న ఫోన్ వచ్చింది ఆశ్రమం నుంచి, ఇట్లా ఉన్నారు ఇక్కడ అని అయితే వచ్చినారు. ఇప్పుడు ఈయనకు అడిగితే ఏమో ఇప్పుడు రీసెంట్ గా అదే చెప్తున్నాడు. నెల రోజు అయింది యాక్చువల్లీ ఈయన బయలుదేరి. నేను ఎట్లా వచ్చినా అడుగుతున్నాడు. నెల రోజుల క్రితం జరిగిన విషయాలు గుర్తులేకపోయినా భార్య, పిల్లలను గుర్తుపట్టిన జితేందర్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వెళ్లాడు. జితేందర్ లాంటి ఎందరో అనాథ మతిహీనులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉన్నారు. వాళ్లు వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలని కోరుకుందాం.